స్టార్ నటికి 7 ఏళ్లు జైలు శిక్ష, తీవ్ర షాక్‌లో హీరోలు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తమిళ, తెలుగు సినిమాలో ఎక్కువగా తల్లి పాత్రలు పోషించే నటి శరణ్య పొన్వనన్ మీద ఆమె పక్కింట్లో ఉంటున్న ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మంటే ఆమెలా ఉండాలి అనే తల్లి పాత్రలు చేస్తూ సినీ రంగంలో దూసుకుపోతున్న ఆమె ప్రస్తుతం వివాదంలో చిక్కుంది. అసలు విషయం ఏంటంటే, నటి శరణ్య పొన్వనన్ చెన్నైలోని విరుబంగకం పద్మావతి నగర్లో నివసిస్తున్నారు. ఆమె ఇంటి పక్కనే శ్రీదేవి అనే మహిళ నివసిస్తోంది. శ్రీదేవి ఇంటి గేటు దాదాపు 20 అడుగుల పొడవు ఉంటుంది. కాగా నిన్న సాయంత్రం శ్రీదేవి తన ఇంటి గేటు తెరవగా ఆ సమయంలో శరణ్య పొన్వనన్ కారు ఆమె డోర్ బయటకు పార్క్ చేసి ఉంది. శ్రీదేవి ఇంటిని తాకిలా శరణ్య కారు ఉందని, ఈ కారణంగానే శరణ్య పొన్వనన్‌కి శ్రీదేవి కుటుంబానికి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వాగ్వాదం జరగడంతో శరణ్య కుటుంబం శ్రీదేవి ఇంట్లోకి చొరబడి ఆమెను బెదిరించినట్లు సమాచారం. శరణ్య, ఆమె కుటుంబం తమ ఇంట్లోకి చొరబడి తనను అసభ్య పదాలతో దూషించారని, చంపేస్తామని బెదిరించారని శ్రీదేవి ఆరోపించింది. ఈ ఘటనపై విరుంబాకం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదు చేశారు. తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించిన శరణ్యపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదులో కోరింది. దీంతో శ్రీదేవి విరుపాకం పోలీస్ స్టేషన్లో శరణ్య పొన్వనన్ సహా ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందిస్తూ శరణ్య పొన్వనన్ ఫ్యామిలీ కూడా రిపోర్ట్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. శ్రీదేవి అందించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇరు వర్గాలు విచారిస్తున్నారు.